తెలంగాణలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ను పోలీస్ కస్టడీకి అనుమతించింది మేడ్చల్ కోర్టు. 3 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపు బండి భగీరథ్ను పోలీసుల కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. మైసూర్ మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లుగా బండి భగీరథ్పై అభియోగాలు నమోదయ్యాయి. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోక్సో కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో బండి భగీరథ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోలీస్ కస్టడీకి ఇచ్చినట్లుగా కోర్టు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్ కు మల్కాజ్గిరి కోర్టు పోలీసుల కస్టడీకి ఇచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. 4 రోజుల క్రితం బండి భగీరథ్ ను సుమారుగా ఒక వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ ఇటు పేట్ బషీరాబాద్ పోలీసులు మల్కాజ్గిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు విచారణ చేసిన మల్కాజ్గిరి కోర్టు కూడా వాళ్ళు అడిగిన వారం రోజులు కాకుండా 3 రోజులకు మాత్రమే భగీరథ్ను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతించినట్టుగా చెప్పాల్సింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 14 రోజులు రిమాండ్ లో ఉన్నాడు చెర్లపల్లి జైల్లో. అది రేపు పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ను కస్టడీలోకి తీసుకొని ఈ కేసుకు సంబంధించి కొంత లోతైన దర్యాప్తు చేయాల్సింది. ఎందుకంటే ఇతడి ఫోన్ లో డేటా ఆధారంగా ఇప్పటికే కొంత కీలక సమాచారం సేకరించారు. ఎవరైతే బాధిత యువతి ఉన్నారో యువతిని ట్రాప్ చేసేందుకు కొంతమందితో కలిసి ఇతడు ఒక పక్క ప్లాన్ ప్రకారమే ఆ యువతిని ట్రాప్ చేసి ఆ తర్వాత మీద అఘాత్యం చేసినట్టుగా ఇప్పటికీ పోలీసులు గుర్తించారు. ఐఫోన్ డేటా ఆధారంగా ఇప్పటికే ఫోరెన్సిక్ నివేదికను కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు తెప్పించుకునే నేపథ్యంలో ఇప్పటికే భగీరథ్ స్నేహితులతో పాటు కొంత కీలక సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో కూడా 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని భగీరథ్ విచారించబోతున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు. కిరణ్, అయితే ఇప్పటికే గ్రౌండ్ వర్క్ అంతా కూడా పోలీసులు అంటే సిట్ పోలీసులు దర్యాప్తు చేశారనే అనుకోవాలా? అంటే మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసిన నేపథ్యంలోనే వారం రోజుల కస్టడీకి బండి భగీరథ్ని కోరారు అని అనుకోవచ్చా? ఇప్పుడు కోర్టు 3 రోజులు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో వరుసగా 3 రోజులు కూడా ముప్పేట కూడా భగీరథ్ మీద ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా ఇప్పటికే అతడు లొంగిపోయిన తర్వాత అతడి ఐఫోన్ తో పాటు పలువురు స్నేహితుల వద్ద నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించారు. 3వసారి బాధితురాలి స్టేట్మెంట్ నేరుగా న్యాయమూర్తి ఎదుట స్వీకరించిన నేపథ్యంలో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ వీరు గతంలో ఎక్కడెక్కడైతే తిరిగారు ఆ ప్లేస్కి సంబంధించి కూడా కొంత కీలక డాక్యుమెంట్స్ లోకల్ రెవెన్యూ అధికారులతో కూడా పంచనామా చేయడం, అయితే ముఖ్యంగా అతడి ఫోన్ తో పాటు బాధిత యువతి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ 3 రోజులు కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ను విచారించే అవకాశం కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా ఎప్పుడైతే ఆయన లొంగిపోయాడో అప్పటి నుంచి కూడా కొంత ఈ కేసుకు సంబంధించి చాలా ఛాలెంజింగ్ తీసుకున్నారు. 10 మార్లు సెక్షన్స్ కూడా చేంజ్ చేస్తున్న నేపథ్యంలో రేపు వాటి ఆధారంగా కూడా యువతి ఎక్కడ పరిచయం అయింది, ఆ తర్వాత వారిద్దరి మధ్యన సాహిత్యం కావచ్చు ఏం జరిగిందన్న కీలక అంశాన్ని కూడా బండి భగీరథ్ నుంచి కూడా రేపట్టే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చాలా కాన్ఫిడెంట్ గా పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి వారం రోజులు కస్టడీ అయితే కేవలం పేట్ బషీరాబాద్ పోలీసులకు 3 రోజుల కస్టడీకి అనుమతించినట్టుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్, థ్యాంక్ యూ. మొత్తానికి 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీలో బండి భగీరథ్ నుంచి కీలక సమాచారం సేకరించే అవకాశం ఉంటుంది.